10th టు పీజీ స్టూడెంట్స్ అందరికీ ఎంతో అవసరమైన స్కాలర్షిప్ డీటెయిల్స్తో వచ్చేసాను, చూసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అకార్డింగ్ టు డీటెయిల్స్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఆ వెబ్సైట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేవి వచ్చేసినాయి. అది ఒక్కొక్కటి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరికి వర్తిస్తుంది అన్ని వివరంగా చూసేద్దాము. మెయిన్లీ మనకి ఇందులో 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అది ఒక్కొక్కరికి ఒక్కో దాన్ని బట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కటి వివరంగా చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వన్ వచ్చి సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి, ఈక్వల్ టు 12th. ఏ డిగ్రీలో అయినా కూడా మనం డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని ఉండాలి. దీనికి ప్రతి ఇయర్ 10,000 నుండి 20,000 దాకా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి October 31st. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్. ఇది ఓన్లీ ప్యూర్లీ గర్ల్స్కి మాత్రమే. దీని ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 lakhs కన్నా తక్కువగా ఉండాలి. అండ్ ఏఐసిటి కాలేజ్లో అప్రూవల్ అయి ఉండాలి, డిగ్రీ చదువుతుండాలి. దీనికి అమౌంట్ వచ్చి మనకి యాన్యువల్గా 50,000 వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చి 31st October. మేనేజ్మెంట్లో చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అండ్ ఫుల్ టైం కోర్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఏఐసిటిఈ సక్షమ్ స్కాలర్షిప్. ఇది పర్సన్ విత్ డిజేబుల్ పర్సన్స్కి మాత్రమే. ఏ స్టూడెంట్ అయితే డిజేబిలిటీస్తో ఉంటారో ఆ స్టూడెంట్కి, అండ్ వాళ్ళకి డిజేబిలిటీ అనేది 40% అయి ఉండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. తను ఇండియన్ అయి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దెన్ 8 lakhs అయి ఉండాలి. అండ్ ప్రతి ఇయర్ 50,000 తనకు వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చి 31st October. టాప్ క్లాస్ స్కాలర్షిప్ స్కీమ్. ఇది ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ మాత్రమే. దీని ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చి చూద్దాము. ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ అయి ఉండాలి. వాళ్ళు కూడా టాప్ యూనివర్సిటీలో చదువుతూ ఉండాలి. ఐఐటి, ఎన్ఐటి, IIIT లాంటి వాటిల్లో చదువుతూ ఉండాలి. NLU, NLED అలాంటి వాటిలో చదువుతూ ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దెన్ 8 lakhsలో ఉండాలి. తను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఫుల్ ట్యూషన్ ఫీ వాళ్ళే పే చేస్తారు అండ్ మనకి లివింగ్ అలవెన్స్ కూడా ఇస్తారు. దీని లాస్ట్ డేట్ వచ్చి 31st October. ఈ స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు ఏ స్కాలర్షిప్కి అప్లై చేయకూడదు. పిఎం యశస్వి స్కీమ్. దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఓబీసీ, ఈబీసీ చెందిన వాళ్ళే ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2,50,000 కన్నా తక్కువగా ఉండాలి. స్టూడెంట్ అనేవాళ్ళు ఫుల్ అటెండెన్స్గా ఉండాలి. అండ్ గవర్నమెంట్ నుండి ఇంకా ఏమైనా స్కాలర్షిప్స్ వస్తే దీనికి ఎలిజిబుల్ కారు. దీని లాస్ట్ డేట్ వచ్చి 31st October. అండ్ అమౌంట్ వచ్చేసి మనకు 75,000 వస్తుంది. డైరెక్ట్గా స్టూడెంట్స్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతూ ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఇది ఎక్సలెంట్ స్కాలర్షిప్ అని చెప్పొచ్చు. అసలు మిస్ చేసుకోకండి, అందరూ అప్లై చేసుకోండి. NMMS స్కాలర్షిప్. ఇది ఎవరికంటే 8th class చదువుతున్న స్టూడెంట్స్కి. వాళ్ళు కన్ఫామ్గా గవర్నమెంట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ ఎడిటెడ్ ఆర్ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదవాలి. వాళ్ళ ఏజ్ అనేది 18Bలో ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3,50,000 కన్నా తక్కువగా ఉండాలి. 7th classలో వాళ్ళకి 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఏ ఇతర స్కాలర్షిప్స్ తీసుకోకూడదు. లాస్ట్ డేట్ వచ్చి 31st October. ఈ స్కాలర్షిప్ తీసుకుంటే మనకి ఇంటర్ వరకు పనికొస్తుంది. 12,000 రూపీస్ మనకి డైరెక్ట్గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోకి పడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏఐసిటి స్వనంత్ స్కాలర్షిప్. ఇది ఎవరికంటే సింగిల్ పేరెంట్ అంటే ఒక తండ్రి లేదా ఒక తల్లి ఉన్న వాళ్ళకి, అనాథ పిల్లలకి, కోవిడ్ ప్రభావం వల్ల కుటుంబాలు కోల్పోయిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ దీనికి అర్హత వచ్చి ఏఐసిటిలో కోర్సెస్ అనేది చేస్తూ ఉండాలి. వాళ్ళు డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఏదైనా కోర్సెస్ చేయొచ్చు. వాళ్ళకి ప్రతి ఇయర్ 50,000 వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చి దీనికి కూడా 31st October. స్కాలర్షిప్ స్కీమ్. ఇది ఎవరికంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అంటే ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సర్వీస్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళకి. నెక్స్ట్ విడోస్ అంటే వాళ్ళు ఎవరైనా హస్బెండ్ కోల్పోతే వాళ్ళ పిల్లలకి ఇది పథకం అనేది వర్తిస్తుంది. దీంట్లో అబ్బాయిలకు వచ్చి 2,500 ఇస్తారు నెలకి, అమ్మాయిలకు వచ్చి 3,000 ఇస్తారు. డైరెక్ట్గా స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్లోకి మనీ అనేది వచ్చేస్తుంది. దీని లాస్ట్ డేట్ వచ్చి 31st October. ఇవన్నీ NPS పోర్టల్ సైట్ నుండే లాగిన్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.